హాయ్ హలో దిస్ ఇస్ గిరి టీచింగ్ 10th మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం వాస్తవ సంఖ్యలు వార్షిక విద్యా ప్రణాళిక 1వ వారం 3వ వీడియో. ఈ వీడియో నందు అభ్యాసం 1.1 నుండి సమస్యలు వాటి సాధనలు చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ముందుగా అభ్యాసం 1.1లోని మొదటి ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 1. యూక్లిడ్ భాగహార నియమాన్ని ఉపయోగించి ఈ క్రింది వాని గాసాభా కనుగొనండి. 900, 270. అలాగే ఇందులో మూడో బిట్టు 1651, 2032. ఈ సంఖ్యల యొక్క గాసాభాని యూక్లిడ్ భాగహార నియమాన్ని ఉపయోగించి కనుక్కోవాలి. మనం ఆల్రెడీ యూక్లిడ్ భాగహార నియమాన్ని ఇంతకుముందు వీడియోలో వివరించి ఉన్నాం. ఇక్కడ చూస్తే యూక్లిడ్ భాగహార నియమాన్ని ఉపయోగించడానికి ఇచ్చిన రెండు సంఖ్యలలో పెద్ద సంఖ్యని చిన్న సంఖ్య చేత భాగించాలి. ఫస్ట్ బిట్లో 900, 270. ఈ రెండిట్లో అతిపెద్ద సంఖ్య ఏది? ఓకే, అతిపెద్ద సంఖ్య 900. అతి చిన్న సంఖ్య ఏది? 270. ఇప్పుడు 900ని 270తో భాగించండి. 900లో 270 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 3 × 270 810. శేషము 90 మిగిలింది. అంటే మనం ఎలా రాయొచ్చు? 900 = 270 × 3 + 90. ఇక్కడ శేషం 90 వచ్చింది, 0 కాదు. శేషము 0 వచ్చే వరకు మనం ఈ భాగహారాన్ని పూర్తి చేయాలి. శేషము 90 వచ్చింది కాబట్టి ఇప్పుడు 270కి 90కి ఈ యూక్లిడ్ భాగహార నియమాన్ని ఉపయోగించండి. ఈ 270కి 90కి భాగహార నియమాన్ని ఉపయోగిస్తే 270 పెద్ద సంఖ్య కాబట్టి 270ని 90తో భాగిద్దాం. ఈ 90 270లో 3 సార్లు పోతుంది. 3 90లు 270, శేషము 0. శేషము 0 వచ్చినప్పుడు భాజకం ఎంత? భాజకం 90 కాబట్టి శేషము 0 వచ్చే వరకు ఈ భాగహార నియమాన్ని ఉపయోగిస్తూ ఎప్పుడైతే శేషము 0 వచ్చిందో ఆ సందర్భంలో ఉండే భాజకమే గాసాభా అవుతుంది. దెర్ఫోర్ 900, 270ల గాసాభా = 90. ఇప్పుడు ఇందులో మూడో బిట్ చూద్దాం. 1651, 2032. ఇందులో అతిపెద్ద సంఖ్య 2032 కాబట్టి 2032ని 1651తో భాగిస్తే 1651 2032లో ఒకసారి పోతుంది. అంటే 2032 1651 × 1. దీనిలోంచి 1651ని తీసేస్తే 381 శేషం వచ్చింది. శేషం 381, 0 కాదు, శూన్యం కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు భాజకం ఎంత? 1651. శేషం ఎంత? 281. ఈ రెండిటికి ఇప్పుడు భాజనీయత సూత్రాన్ని ఉపయోగిద్దాం. 1651, 381లకు భాగహార నియమాన్ని ఉపయోగిస్తే ఇప్పుడు 1681లో 381 4 సార్లు పోతుంది. శేషం 127. మళ్ళీ శేషం 0 రాలేదు. శేషం 0 రాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ భాజకం 381, శేషం 127. ఈ రెండింటికి మళ్ళీ భాగహార నియమాన్ని ఉపయోగిస్తే 381కి 127కి భాగహార నియమాన్ని ఉపయోగిస్తే 381లో 127 3 సార్లు పోయింది. శేషం 0 వచ్చింది. ఎప్పుడైతే శేషం 0 వచ్చిందో అప్పుడు ఆ భాజకాన్ని మనం గాసాభా అంటాం. దేర్ఫోర్ 1651కి 2032 యొక్క గాసాభా 127 అవుతుంది. ఇప్పుడు ఇందులో రెండవ సమస్యను చూద్దాం. Q ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6Q + 1, 6Q + 3 లేదా 6Q + 5 రూపంలో ఉంటుంది. మళ్ళీ చదువుతున్నాను. Q ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6Q + 1 రూపంలో కానీ 6Q + 3 రూపంలో కానీ లేదా 6Q + 5 రూపంలో కానీ ఉంటుందని చూపాలి. దీనికి సాధన చూద్దాం. AB ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలకి యూక్లిడ్ భాగహార నియమాన్ని అనువర్తింపజేస్తే A = BQ + R అవుతుంది. ఇక్కడ Q అనేది భాజకం, R అనేది శేషము. ఇక్కడ 6Q + 1, 6Q + 3, 6Q + 5 రూపంలో ఉండాలి కాబట్టి
BQ ప్లస్ R అంటే 6Q ప్లస్ 1, BQ ప్లస్ R అంటే 6Q ప్లస్ 3, BQ ప్లస్ R అంటే 6Q ప్లస్ 5. అంటే B విలువ ఎంత అయి ఉండాలి? B విలువ 6. B ఈజ్ ఈక్వల్ టు 6 అంటే భాజకము 6. శేషము 0 అయినా వస్తుంది, లేదా 1, 2, 3, 4 లేదా 5 అయినా అవుతుంది. 6తో భాగించినప్పుడు శేషం 6 కానీ 6 కన్నా ఎక్కువ కానీ సంఖ్య రాదు. అందుకని మనకి వీలైన సందర్భాల్లో శేషము 0 అయినా అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు లేదా 5 అవ్వచ్చు. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ Rలో B ఈజ్ ఈక్వల్ టు Rని, అలాగే శేషము విలువ ముందు 0ని ప్రతిక్షేపించాం అనుకోండి. శేషము 0 అయితే 6Q ప్లస్ R అంటే 6Q, 6Q ప్లస్ 1, 6Q ప్లస్ 2, 6Q ప్లస్ 3, 6Q ప్లస్ 4 లేదా 6Q ప్లస్ 5 అవుతుంది. మనకి ఇక్కడ ఏమని ఇచ్చాడంటే ఇక్కడ ఒక ధన బేసి పూర్ణ సంఖ్య అని ఇచ్చాడు. ధన బేసి పూర్ణ సంఖ్య అవ్వాలి అంటే బేసి సంఖ్య అవ్వాలి. బేసి సంఖ్య అవ్వాలంటే అది 2 చేత భాగించబడకూడదు. 6Q ఇది 2 చే భాగించబడుతుంది, 2 6లో 3 సార్లు పోతుంది కాబట్టి ఇది బేసి సంఖ్య కాదు. అలాగే 6Q ప్లస్ 2 6లోనూ 2 పోతుంది, 2లోనూ 2 పోతుంది కాబట్టి ఇది కూడా బేసి సంఖ్య కాదు. 6Q ప్లస్ 4 ఇందులో కూడా 2 పోతుంది కాబట్టి ఈ 6Q ప్లస్ 2 అలాగే 6Q ప్లస్ 4 ఈ 3 కూడా బేస్ సంఖ్యలు కావు. బేస్ సంఖ్యలు కావు కాబట్టి ఈ 3ని తీసేయండి. వీటన్నిటిలోనూ ఈ 6Qని 6Q ప్లస్ 2ని 6Q ప్లస్ 4ని తీసివేస్తే ఇంకా మిగిలిన సంఖ్యలు ఏంటి? 6Q ప్లస్ 1 ఒకటి, 6Q ప్లస్ 3 ఒకటి, 6Q ప్లస్ 5 ఒకటి. దేర్ఫోర్ అనగా ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6Q ప్లస్ 1 రూపంలో కానీ 6Q ప్లస్ 3 రూపంలో కానీ లేదా 6Q ప్లస్ 5 రూపంలో కానీ ఉంటుందని మనం నిరూపించాం. తర్వాత మూడవ ప్రశ్న, ఏదైనా ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గం 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని చూపండి. మళ్ళీ చదువుతున్నాను. ఏదైనా ఒక ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గం 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని చూపండి. యూక్లిడ్ భాగహార నియమాన్ని రాస్తే A అనేది ఒక ధన పూర్ణ సంఖ్య అనుకుంటే యూక్లిడ్ భాగహార నియమం ప్రకారం A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R. ఇక్కడ BQ ప్లస్ R అనేది 3p ప్లస్ 1 రూపంలో ఉంది కాబట్టి B ఈజ్ ఈక్వల్ టు 3 అని మనం తీసుకుందాం. అంటే భాజ్యకము 3. భాజ్యకము 3 కాబట్టి ఏ సంఖ్యనైనా 3 చే భాగిస్తే వచ్చే శేషం 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు లేదా 2 అవుతుంది. ఇప్పుడు శేషం R ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే B ఈజ్ ఈక్వల్ టు 3. R ఈజ్ ఈక్వల్ టు 0, B ఈజ్ ఈక్వల్ టు 3 అయితే A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ Rలో B ఈజ్ ఈక్వల్ టు 3, R ఈజ్ ఈక్వల్ టు 0 ప్రతిక్షేపిస్తే 3Q అవుతుంది. అలాగే R ఈజ్ ఈక్వల్ టు 1, B ఈజ్ ఈక్వల్ టు 3 రాస్తే 3Q ప్లస్ 1 అవుతుంది. అలాగే R ఈజ్ ఈక్వల్ టు 2 అలాగే B ఈజ్ ఈక్వల్ టు 3 ప్రతిక్షేపిస్తే A ఈజ్ ఈక్వల్ టు 3Q ప్లస్ 2 అవుతుంది. ఈ మూడింటిలో ఏదైనా అవ్వచ్చు. 3Q అవ్వచ్చు, 3Q ప్లస్ 1 అవ్వచ్చు, 3Q ప్లస్ 2 అవ్వచ్చు. అయితే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? వర్గం. వర్గం కావాలి కాబట్టి ఫస్ట్ కేస్ 3Q అని అనుకుందాం. A ఈజ్ ఈక్వల్ టు 3Q అనుకుందాం. ఇప్పుడు వర్గం కావాలి కాబట్టి ఇరువైపులా వర్గం చేయండి. A² ఈజ్ ఈక్వల్ టు 3Q హోల్ స్క్వేర్. 3² అంటే 9Q², 9Q² అయింది. ఈ 9లో 3ని విడిగా తీస్తే 9ని 3 × 3 రాయొచ్చు కాబట్టి 3 × 3Q² అని రాసాం. ఇప్పుడు ఈ 3Q² ఇదంతా P అనుకుంటే అప్పుడు ఇది ఏ రూపంలోకి వచ్చింది? 3 × P రూపంలోకి వచ్చింది. అలాగే ఇప్పుడు రెండవ సందర్భం కేస్ 2. ఇక్కడ రెండవ సందర్భంలో ఏ విలువ ఎంత? రెండవ ఏ విలువ 3Q ప్లస్ 1. ఇప్పుడు దీని ఇరువైపులా వర్గం చేయండి. A² అంటే 3Q ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది A ప్లస్ B హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. A² 3Q హోల్ స్క్వేర్ అంటే 9Q² ప్లస్ 2AB 2 × 3Q × 1 6Q ప్లస్ B² అంటే 1² అంటే 1. ఇప్పుడు ఈ రెండు పదాల్లోనూ 3 కామన్ తీయండి. 9లో 3 కామన్ తీస్తే ఇంకొక 3Q² ప్లస్ 6లో 3 కామన్ తీస్తే 3 2 6 కాబట్టి 2Q ప్లస్ 1. ఇప్పుడు 3Q² ప్లస్ 2Q అనేది P అనుకుంటే ఈ మొత్తం 3P ప్లస్ 1 రూపంలో ఉంది. నెక్స్ట్ కేస్ 3. కేస్ 3 అంటే ఏ విలువ ఇక్కడ 3Q ప్లస్ 2 కాబట్టి ఏ విలువ 3Q ప్లస్ 2 కాబట్టి ఇది
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. 3q + 2 హోల్ స్క్వేర్ అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ అంటే 3q హోల్ స్క్వేర్ అంటే 9q స్క్వేర్ ప్లస్ 2ab 2 × 3q × 2 12q ప్లస్ b స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4. ఈ 4ని 3 + 1గా రాసుకుందాం. ఈ 4ని ఎలా రాస్తున్నానంటే 3 + 1 కింద రాసాం. రాసి 3 పదాల్లోనూ 3 కామన్ తీసాం. 9లో 3 కామన్ తీస్తే ఈ 3 9లో 3 సార్లు పోతుంది కాబట్టి 3q స్క్వేర్. అలాగే 12లో 3 4 సార్లు పోతుంది కాబట్టి 4q. ఈ 4ను 3 + 1గా రాసాం కాబట్టి ఆ 3లో 3 కామన్ తీస్తే 1 ఉంది. సపరేట్గా +1 వేరేగా ఉంది. ఇప్పుడు ఈ 3q స్క్వేర్ + 4q + 1p అని తీసుకుంటే ఇది మొత్తం 3p + 1 అయింది. చూసారా, మొదటి సందర్భంలో 3p వచ్చింది, తర్వాత సందర్భంలో 3p + 1 వచ్చింది, మూడో సందర్భంలో కూడా 3p + 1 వచ్చింది. అంటే కావున ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గం ఎల్లప్పుడూ 3p రూపంలో కానీ లేదా 3p + 1 రూపంలో కానీ ఉంటుందని మనం చెప్పచ్చు. రైట్ అంటూ ఇప్పుడు 5వ ప్రశ్న చూద్దాం. ఏదైనా ధన పూర్ణ సంఖ్య nకు n, n+2 లేదా n+4లో ఏదైనా 1 మాత్రమే 3 చేత భాగించబడుతుందని చూపండి. మళ్ళీ క్వశ్చన్ చదువుతున్నాను. ఏదైనా ధన పూర్ణ సంఖ్య nకు n, n+2 లేదా n+4లో ఏదైనా 1 మాత్రమే 3 చే భాగించబడుతుందని చూపండి. సాధన చూద్దాం. యూక్లిడ్ భాగహార నియమం ప్రకారం n = bq + r. ఇక్కడ 3 చేత భాగించాలి. b = 3 అయినప్పుడు అంటే భాజకం 3 అయినప్పుడు శేషము 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు లేదా 2 అవుతుంది. ఈ మూడింటిలో 1 మాత్రమే భాజకం అవుతుంది. ఇప్పుడు మొదటి సందర్భంలో r = 0 అయినప్పుడు n = 3q. 3q + r కదా. r 0 అయినప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది? n విలువ 3q అవుతుంది. ఈ 3q 3 చేత భాగించబడుతుందా? 3qలో 3 పోతుంది కాబట్టి ఇది 3 చేత భాగించబడుతుంది. అదే n కాకుండా తర్వాత సంఖ్య n+2. ఇక్కడ చూడండి, క్వశ్చన్లో మొదట n, తర్వాత n+2. n+2 అంటే 3q + 2. 3qని 3 భాగిస్తుంది కానీ 2ని భాగించదు కాబట్టి ఇది 3 చేత భాగించబడదు. తర్వాత మూడవ సంఖ్య n+4. n+4 అంటే 3q + 4. 3qని 3 భాగిస్తుంది కానీ 4ని 3 భాగించదు. అందుకని ఈ n+4ని కూడా 3 భాగించదు. అంటే r = 0 అయినప్పుడు n, n+2, n+4 ఈ మూడింటిలో ఒక సంఖ్య మాత్రమే 3 చేత భాగించబడింది. ఇప్పుడు రెండవ సందర్భం r = 1 అయింది అనుకోండి. r = 1 అయినప్పుడు అప్పుడు n విలువ ఎంత అవుతుందంటే 3q + 1 అవుతుంది. 3q + 1లో 3qలో 3 పోతుంది కానీ 1ని 3 భాగించదు కాబట్టి ఇది 3 చేత భాగించబడదు. అదే తర్వాత సంఖ్య n+2 అంటే 3q + 1 + 2. 3q 1కి 2 కలిపితే 3. 3qలోను 3 పోతుంది, 3లోను 3 పోతుంది కాబట్టి మొత్తం n+2ని 3 భాగిస్తుంది. తర్వాత సంఖ్య n+4 అంటే 3q + 1 + 4. 3q + 1 + 4 అంటే 5. ఈ 3qని 3 భాగిస్తుంది కానీ 5ని భాగించదు కాబట్టి n+4ని 3 భాగించదు. అంటే ఇప్పుడు r = 1 అయినప్పుడు కూడా ఈ n, n+2, n+4లో 1 మాత్రమే 3 చేత భాగించబడుతుంది. మిగిలిన 2 సంఖ్యలు 3 చేత భాగించబడవు. ఇంకా మూడవ సందర్భం r = 2 అయినప్పుడు r = 2 అయితే అప్పుడు n = 3q + 2. n = 3q + 2 అవుతుంది. ఇక్కడ 3q 3 చేత భాగించబడుతుంది కానీ 2 భాగించబడదు. అందుకని n విలువ 3 చేత భాగించబడదు. అదే ఇందులో రెండవ సంఖ్య n+2. n+2 అంటే 3q + 2 + 2. 3q + 2కు 2 కలిపితే 4. 3qని 3 భాగిస్తుంది కానీ 4ను భాగించదు కాబట్టి ఇది 3 చేత భాగించబడదు. తర్వాత సంఖ్య n+4. n విలువ 3q + 2 + 4 అంటే 3q + 6. 3qని 3 భాగిస్తుంది, 6ని కూడా 3 భాగిస్తుంది కాబట్టి మొత్తం n+4ని 3 భాగిస్తుంది. మూడో సందర్భంలో కూడా మొదటి 2 3 చేత భాగించబడవు, మూడోది 3 చేత భాగించబడుతోంది. అందుకని ఈ 3 సందర్భాల్లోనూ సందర్భం 1, 2, 3లో n, n+2, n+4లో ఏదో 1 మాత్రమే 3 చేత భాగించబడుతోందని మనం నిరూపించగలిగాం. థ్యాంక్ యూ 1 and all.